సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు. అతనికి శరీర దృష్టితో పాటు ఆధ్యాత్మిక దృష్టి కూడా లేకపోయింది. తన కుమారులు కూడా ధర్మంలో అంధులేనని అతనికి బాగా తెలుసు. పాండవులు చిన్ననాటి నుండే ధర్మపరులు, నీతిమంతులు కాబట్టి తన కుమారులు వాళ్లతో ఎప్పటికీ ఒప్పందం చేసుకోలేరని ధృతరాష్ట్రుడు ముందుగానే భావించాడు. అయినా కురుక్షేత్రం ఒక పవిత్ర తీర్థక్షేత్రం కాబట్టి అక్కడి ప్రభావం వలన తన కుమారుల మనసు మారుతుందేమో అన్న అనుమానం అతనికి కలిగింది. ఈ భావాన్ని గ్రహించిన సంజయుడు, రాజు నిరుత్సాహపడకుండా ఉత్సాహం కలిగించడానికి, నీ కుమారులు ఎటువంటి రాజీకి రావు అని ధైర్యం చెప్పాడు. ఆ తరువాత పాండవుల సైన్యం బలాన్ని చూసి దుర్యోధనుడు భయపడిపోయి వెంటనే సేనాధిపతి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి పరిస్థితిని వివరించాడు. రాజు అయినప్పటికీ స్వయంగా సేనాధిపతిని సంప్రదించడం అతని భయాన్ని సూచిస్తుంది. అతను రాజకీయ బుద్ధి కలవాడే అయినా పాండవుల వ్యూహం చూసినప్పుడు కలిగిన భయాన్ని మాత్రం దాచలేకపోయాడు.